టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు. ఆయన దౌర్జన్యాలకు కాలు దువ్వేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాకు ఏమీ చేయలేదన్న వ్యాఖ్యలను ఆమె కొట్టిపారేశారు. అయితే జిల్లాకు వైసీపీ నేతలు ఏం చేశారో పెద్దిరెడ్డి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తిరుమల ఖ్యాతిని ప్రపంచానికి టీడీపీ దివంగత నేత ఎన్టీఆర్ అన్నారు. రాయలసీమకు తెలుగు గంగ నీళ్లు తెచ్చిన ఘనత టీడీపీదేనని, ఆమె అనాలోచిత నిర్ణయాలతో ప్రస్తుత ప్రభుత్వం టీటీడీలో అక్రమాలకు తెరతీసిందని ఆరోపించారు. మీరు వేల ప్లాట్లు ఇచ్చి స్కామ్ చేసింది పబ్లిక్ తెలీదా? నువ్వు ₹1.5 చేసే పొలాన్ని ₹2 కొనుక్కొని దాంట్లో పావలా తీసుకొచ్చి రైతులకు ఇచ్చి మిగతా ₹70 తిన్నావు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ముందుంది ముసళ్ళ పండగ. వచ్చే కాలంలో ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు చేసే తప్పులు అరాచకాలని కూడా చూస్తున్నారు. అంతేకాకుండా ఇక పోలీసుల విషయానికి వస్తే, పోలీసు వ్యవస్థని అత్యంత దారుణంగా కిరాతకంగా ఒక వ్యభిచారానికి ఎక్కడ కూడా తగ్గకుండా ఆ రకంగా ఎట్ట చేస్తారో ఆ రకంగా నీచంగా ఈరోజు పోలీసు వాళ్ళంటే గౌరవం లేకుండా చేసిన ఒక ప్రభుత్వము హిస్టరీలో, అంటే బ్రిటిష్ పాలన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎత్తుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఆ ఘనత దక్కుతుంది. పోలీసు వాళ్ళు వస్తుంటే ఒకప్పుడు భయం ఉండేది, రెస్పెక్ట్ ఉండేది. నిలుచుకొని మర్యాద ఇచ్చేటోళ్ళు, నమస్కారాలు పెట్టేటోళ్ళు, దండాలు పెట్టేటోళ్ళు ఈరోజు నవ్వుతూ ఉండరు. ఒక పోలీసు వాడు వస్తుంటే ఆ గౌరవం ఉండేది. దొంగలకు కూడా పోలీసు వాళ్ళు వస్తున్నారంటే పోలీసు వాళ్ళు